హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. మన ఛానల్లో ఇంతకుముందు వీడియోస్లో మనం క్లియర్గా అప్డేట్ చేసాం. ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు తర్వాత స్టార్ మా 3 షోస్ ప్లాన్ చేస్తుందని. బీబీ ఉత్సవం షో ప్రోమోస్ ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత అంతటి క్రేజ్ ఉన్న షో రాబోతుంది. అదే సరికొత్త షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. 10 సెలబ్రిటీ కపుల్స్ 70 రోజులు ఒకే వెళ్ళ. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఆల్రెడీ ప్రోమో షూటింగ్ కూడా స్టార్ట్ అయిందంట. మరి ఈ షోలో ఎంట్రీ ఇస్తున్న ఆ 10 మంది కపుల్స్ ఎవరు? ఇందుట్లో మన పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారు? కళ్యాణ్ అలాగే తనుజ ఈ షోకి వస్తున్నారా లేదా అన్న క్లారిఫికేషన్ ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇవ్వబోతున్నాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆ 10 మంది కంటెస్టెంట్స్, కపుల్ కంటెస్టెంట్స్ ఎవరనే విషయం డిస్కస్ చేసే ముందు అసలు కళ్యాణ్ తనుజ వస్తున్నారా లేదా ఏంటి ఆ విషయం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు అందరూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్న అసలు విషయానికే వద్దాం. ఈ షో అనౌన్స్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో కానీ కామెంట్ సెక్షన్లో కానీ మారుమోగుతున్న పేర్లు తనుజ అలాగే కళ్యాణ్. బిగ్ బాస్లో ఈ జంట చేసిన హంగామా కానీ వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి వీళ్ళే పర్ఫెక్ట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. చాలామంది యూట్యూబర్స్ కూడా థంబ్నెయిల్స్ మీద వీళ్ళు వస్తున్నారని ఫొటోస్ కూడా వేసుంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నిజానికి ఈ షో ఫార్మేట్ ఏంటంటే కేవలం రియల్ లైఫ్ కపుల్స్, అంటే పెళ్ళైన వారు లేదా అఫీషియల్గా రిలేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ షోలో పాల్గొంటారు. సో దీన్ని బట్టి మన తనుజ అలాగే కళ్యాణ్ విషయానికి వస్తే వీరు ఆన్ స్క్రీన్ మీద బెస్ట్ జోడీ కావచ్చు, కానీ బయట మాత్రం ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, రియల్ లైఫ్ కపుల్స్ కాదు. షో మేకర్స్ వీళ్ళని సంప్రదించారంటే డెఫినెట్గా వీళ్ళ క్రేజ్ చూసి ఒక ఆలోచన అయితే చేశారు. కానీ ప్రస్తుతానికి అందుతున్న పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం షూటింగ్ మొదలైన 10 జంటల లిస్టులో తనుజ కళ్యాణ్ పేర్లు లేవు. అవును, ఇది వాళ్ళ ఫ్యాన్స్కి కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. రియాలిటీ షోస్ అంటేనే ట్విస్ట్లకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడున్న 10 జంటల్లో ఎవరైనా ఎలిమినేట్ అయితే షో రేటింగ్స్ కోసం మేకర్స్ వెళ్ళి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, లేదా కనీసం గెస్ట్ అపిరెన్స్ అన్న ఇప్పించే ఛాన్స్ కూడా ఉంది. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళ కంటెస్టెంట్స్గా వెళ్ళడం లేదు. సో తనుజాకి అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అయితే బీబీ ఉత్సవంలో వీళ్ళిద్దరూ కనిపిస్తున్న తీరు, మాట్లాడుకుంటున్న విధానం, ఒకరికొకరు గిఫ్ట్స్ షేర్ చేసుకున్న మూమెంట్స్ చూస్తుంటే ఫ్యాన్స్ దానికే ఫుల్ మీల్స్ అని ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది మేడ్ ఫర్ ఈచ్ అదర్. దీని తర్వాత రోడీస్ అనే షో ఉంది, దాంట్లో ఖచ్చితంగా కనిపిస్తారు. సో ప్రస్తుతానికి ఈ షోకి వస్తున్న ఆ 10 మంది కపుల్స్ ఎవరనే విషయం ఇప్పుడు చూద్దాం. సో కపుల్స్ లిస్ట్లోకి వెళ్లే ముందు ఆడియన్స్కి చిన్న క్లారిటీ. ఇది బిగ్ బాస్ లాంటి ప్యూర్ పర్సనాలిటీ టైప్ ఆఫ్ షో కాదు. ఇది ఒక టెస్ట్ ఆఫ్ లవ్ లాంటి షో. ఇక్కడ ఇంటి పనులు, వంటలు అలాంటివే ఉండవు. కేవలం టాస్కులు, లవ్ బాండింగ్లు మాత్రమే ఉంటాయి. ఆడియన్స్ ఓటింగ్ కంటే కూడా అక్కడ కపుల్స్ మధ్యలో జరిగే ఓటింగ్ అట్లాగే ఎలిమినేషన్స్ ఈ షో ఆ ఫార్మాట్లో ఉంటుంది. బీబీ జోడోలో మనం చూసాం కదా, ఒకళ్ళకి కంటెస్టెంట్స్ ఇంకో కంటెస్టెంట్స్కి మార్క్స్ ఇస్తారు, అట్లాగే వాళ్ళకి మధ్యలో గొడవలు జరుగుతాయి. ఈ షోలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. సో వీళ్ళే ఆ 10 మంది కపుల్స్ ఈ షోలో కనిపిస్తారు. పక్కా ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ప్రోమో షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. షో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోయే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఎంతవరకు ఈ 10 కపుల్స్ మనల్ని ఎంటర్టైన్ చేస్తారు బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షో లాగా. ఇంకో పక్క ఈ షోకి ఎవరు హోస్టింగ్ అంటే మన శ్రీముఖి గారు చేస్తారు హోస్టింగ్. లిస్ట్ చూద్దాం. కపుల్ నెంబర్ 1 వాసంతి కృష్ణ, అట్లాగే తన హస్బెండ్ కళ్యాణ్. బిగ్ బాస్కి ఆల్రెడీ వాసంతి వచ్చింది. తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అట్లాగే తన భర్త పవన్. వాసంతి తన ఇంటర్వ్యూలోనే చాలా వరకు హింట్ ఇచ్చేసింది. ఈ కపుల్ చూడడానికి చాలా కూల్గా ఉంటారు. చూద్దాం ఈ షో ఫార్మాట్కి వీళ్ళు ఏ రకంగా సూట్ అవుతారు అని. కపుల్ నెంబర్ 2 జబర్దస్త్ నోకరాజు, తన వైఫ్ ఏంజల్ ఆసియా. జబర్దస్త్ స్టార్ నోకరాజు మనందరికీ బాగా తెలుసు. తను శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ అట్లాగే జబర్దస్త్లో కానీ మంచి కామెడీ చేస్తుంటారు. అట్లాగే తన భార్య ఆసియా. కామెడీ పండించడంలో నోకరాజు కింగ్ అని చెప్పొచ్చు. మరి ఈ రియాలిటీ షోలో తన వైఫ్తో కలిసి ఎలా గేమ్ ప్లే చేస్తాడనేది చూడాలి. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే ఈ జంట కోసం. కపుల్ నెంబర్ 3 ప్రియాంక జైన్, అట్లాగే తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్. సీజన్ 7లో సందడి చేసిన ప్రియాంక, అట్లాగే తన బాయ్ ఫ్రెండ్ శివ్. నిజానికి శివ్ గత సీజన్ బిగ్ బాస్లోనే రావాలి, కానీ ఇప్పుడు ఈ షో ద్వారా ఈ జంట కలిసి రాబోతున్నారు. దీని తర్వాత బిగ్ బాస్ సీజన్ 10కి శివ్ వచ్చే అవకాశం చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ జంట సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఈ షోలో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా గొడవలు పడతారు, ఎలా సర్వే అవుతారు అనేది వేచి చూద్దాం.
కపుల్ నెంబర్ 4 నటరాజ్ మాస్టర్ అట్లాగే తన వైఫ్ నీతు గారు. బిగ్ బాస్ లో మాస్టర్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. నటరాజ్ మాస్టర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా ఫేమస్. ఇప్పుడు తన వైఫ్ నీతు గారితో ఈ షోకి వస్తున్నారు. వీళ్ళ బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని టాకు. చూద్దాం ఈ షోలో గొడవలకి ఈయన పెట్టింది పేరు. నటరాజ్ మాస్టర్ ఎట్లా ప్లే చేస్తారు, అందరితో ఎలా గొడవలు పడతారనేది నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక కపుల్ నెంబర్ 5 శుభశ్రీ రాయగురు అలాగే తన హస్బెండ్ అజయ్. శుభశ్రీ రాయగురు ఆల్రెడీ మనం బిగ్ బాస్ లో చూసాం. రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. ఈ కపుల్ కి ఇది ఫస్ట్ రియాలిటీ షో. శుభశ్రీకి ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. తను కూడా గొడవలు బాగా పడుతుంది. మనం ఆల్రెడీ చూసాం తన పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ లో ఎక్సలెంట్ గా ఉండింది. ఇప్పుడు చూద్దాం ఈ పేరు ఎలా సర్వే అవుతారు ఈ షోలో అనేది. ఇక కపుల్ నెంబర్ 6 సోనే సింగ్ అట్లాగే పవన్ సిద్ధు. వీళ్ళిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు బట్ అఫీషియల్ రిలేషన్షిప్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ సెన్సేషన్ అని చెప్పొచ్చు. డీలో అలాగే వెబ్ సిరీస్ లో ఇప్పటికే చాలా ఫేమస్ అయ్యారు. యూత్ ఆడియన్స్ లో సపోర్ట్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో ఈ జంట కలిసి వస్తున్నారు ఈ షోకి. గొడవలు కూడా బాగానే పడతారు. ఎంత ట్రెండింగ్ లోకి వస్తారో అలాగే షోలో ఎంత ముందుకు వెళ్తారనేది చూద్దాం. ఇక కపుల్ నెంబర్ 7 మాస్క్ మ్యాన్ హరీష్ అట్లాగే తన వైఫ్ హరిత గారు. మనం రీసెంట్ గా చూసాం బిగ్ బాస్ సీజన్ 9 లో కామనర్ గా కంటెస్టెంట్ గా హరీష్ గారు ఎంట్రీ అయ్యారు. అట్లాగే తన వైఫ్ హరిత గారు. హోస్ట్ నాగార్జున గారు మెచ్చుకున్నారు వీళ్ళు ఒక బెస్ట్ కపుల్ అని. వీరి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ముక్కుసూటితనం ఈ షోకి చాలా మెయిన్ హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ చాలా మంచి క్యూట్ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పొచ్చు. అట్లాగే బాగా గొడవ పడే ఛాన్సెస్ కూడా ఉంది. చూద్దాం ఈ షోలో వీళ్ళు ఎంతవరకు ముందుకెళ్తారనేది. కపుల్ నెంబర్ 8 మహేష్ అండ్ శాండ్రా. వీళ్ళిద్దరు సీరియల్ యాక్టర్స్ గా బాగా ఫేమస్. వీళ్ళకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక రియాలిటీ షోలో ఒక పేరుగా జంటగా కనిపిస్తున్నారు. చూద్దాం వీళ్ళిద్దరూ ఎంతవరకు పర్ఫామ్ చేస్తారనేది. కపుల్ నెంబర్ 9 అంజలి అట్లాగే పవన్ సంతోష్. ఈ పేరు వినగానే ఒక చిన్న సస్పెన్స్ ఉంటుంది. అట్లాగే అంజలికి అలాగే హౌస్ లో ఉన్న కొంతమందికి బయట చిన్న చిన్న వివాదాలు కూడా ఉన్నాయి. సో గొడవలు పక్కా ఉంటాయి. సో అంజలి అలాగే పవన్ ఇద్దరు సోషల్ మీడియాలో అట్లాగే సీరియల్స్ లో చాలా ఫేమస్. పవన్ కొన్ని సినిమాలు హీరోగా కూడా చేశాడు. అంజలి మనకి సీరియల్స్ ద్వారా చాలా మంచి పరిచయమే ఉంది. వీళ్ళిద్దరూ చాలా షోస్ లో కూడా ఇప్పుడు కనిపిస్తున్నారు. సో చూద్దాం ఈ షోలో ఎంతవరకు సర్వే అవుతారని. కపుల్ నెంబర్ 10 నాని అండ్ పింకీ. వైజాగ్కి చెందిన వీళ్ళు ఫేమస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్లు ఉన్న ఈ కపుల్ టీవీ ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. చూద్దాం వీళ్ళు టీవీ షోస్ కి ఇదే ఫస్ట్ టైం రావడం, ఎలా సర్వే అవుతారో చూద్దాం. ఓవరాల్ గా ఈ షోకి ఎవరు హైలైట్ అని చూస్తే మనందరి ఫేవరెట్ వన్ అండ్ ఓన్లీ ఎనర్జీ బాంబ్ శ్రీముఖి గారు అని చెప్పొచ్చు. అవును, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి హోస్ట్ గా శ్రీముఖి గారు ఫిక్స్ అయిపోయారు. నిజానికి తెలుగులో ఒక రియాలిటీ షో వస్తుందంటే అక్కడ శ్రీముఖి ఉంటే ఆ వైబే వేరుంటది. తను స్టేజ్ మీద అడుగు పెట్టిందంటే చాలు, ఆ నవ్వులు గాని ఆ పంచులు గాని ముఖ్యంగా ఆ ఎనర్జీతో షోని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. బిగ్ బాస్ సీజన్ 3లో తను చేసిన రచ్చ మనందరికీ ఎప్పుడు గుర్తుంటుంది. అప్పటి నుండి తన ఫాలోయింగ్ చూసుకుంటే డబల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్మాలో ఒక సెన్సేషనల్ షోతో మన ముందుకు వస్తుంది. అయితే ఈ షోలో శ్రీముఖి గారు కేవలం ఒక యాంకర్ మాత్రమే కాదు, ఒక మెంటర్గా కూడా ఉండబోతున్నారు. 10 జంటల మధ్య జరిగే టాస్క్లను లీడ్ చేయడం, వాళ్ళ మధ్య ఉన్న ఎమోషన్స్ని బయటకు తీయడం, అప్పుడప్పుడు తనదైన స్టైల్లో వాళ్ళ క్లాస్ పీకడం, ఇలా ఈ షో మొత్తం శ్రీముఖి గారి చుట్టూనే తిరగబోతుంది. శ్రీముఖి గారి హోస్టింగ్ అంటేనే ఒక భరోసా. బోర్ కొట్టకుండా షోని నడిపించడంలో ఆవిడ రూటే సపరేట్ అని చెప్పొచ్చు. మరి ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోని శ్రీముఖి తన భుజాల మీద మోసి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. శ్రీముఖి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ షో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు శ్రీముఖి అని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో. మీరు ఏ కపుల్ కోసం ఎదురు చూస్తున్నారు, లేదా హోస్ట్ శ్రీముఖి గారి కోసం ఎదురు చూస్తున్నారా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కళ్యాణ్ తనుజ గురించి క్లారిటీ ఇచ్చేశారనుకుంటాను. వాళ్ళైతే ఈ షోకి ఖచ్చితంగా రారు, ఎందుకంటే ఇది కపుల్ షో. ఒకవేళ టీఆర్పీ కోసం వాళ్ళు తీసుకురావాలనుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకొస్తే అది జస్ట్ హోప్ మాత్రమే. ఖచ్చితంగా ఇది జరుగుతుందని మాత్రం చెప్పలేం. సో వెయిట్ చేసి టైం వేస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తర్వాత రోడీస్ అనే షో ఉంది, దాంట్లో కనిపిస్తారు. సో మనకి ఇంకా చాలా ఉంది, ఇక్కడతో ఆగిపోదు. బీబీ ఉత్సవం షోలో కళ్యాణ్ అట్లాగే తనుజకి మంచి మూమెంట్స్ ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఆ షో టెలికాస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇంకొన్ని ఈవెంట్స్లో కనిపిస్తారు. సో ఆ ఈవెంట్ అప్డేట్స్ కానీ వాళ్ళు ఇంకెక్కడెక్కడ కనిపిస్తారని ప్రతి వీడియో నేను అప్డేటెడ్గా నేను యూట్యూబ్లో మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.